शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनन्तारं शक्तेस्तोत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमनिधये पावनानि च सर्वशः युधिष्ठिरः शान्तनवं पुनरेवाभ्यभाषत युधिष्ठिरोवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तक्तं कमर्चन्तं रामैवानवासिकं यो धर्मः सर्वधर्माणां भवतः परमो मतः इत्यपमुच्यते जन्तुर्जन्म संसारबन्धनात् श्रीकृष्णोवाच जगत्प्रभुदेवदेवमनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्जयन्नित्यं भक्त्या पुरुषमव्ययं ध्यायन् स्तुवन् नमस्यं च यजमानस्तमेव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाभ्यन्तं सन्नित्यं लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां नमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरच्चेन्नरः सदा కుమారి స్మృతి హత్య కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించాక వాదోపవాదాలు విన్న తరువాత ప్రాసిక్యూషన్ వారు ఈ ముద్దాయి ఆనంద్పై మోపిన అభియోగం రుజువైనట్టుగా విశ్వసిస్తూ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 302, 323, 325ల ప్రకారం ఈ ముద్దాయి ఆనంద్కి ఆగండి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చూడమ్మా, ఇలా తీర్పు చెప్పే సమయంలో అడ్డుకోవడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, తెలుసా? తెలుసు యువర్ ఆనర్, కానీ అసలు నిజాన్ని దాచిపెడితే అది కిల్లింగ్ ఆఫ్ జస్టిస్ అవుతుందని కూడా తెలుసు. ఆల్ రైట్, నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా. ఇప్పుడు చెప్పమ్మా,
ఏంటి నువ్వు చెప్పాలనుకుంటున్న నిజం? శృతిని హత్య చేసింది ఆనంద్ గారు కాదు. నేనే. నో యువర్ ఆనర్, శ్రీమతి సంధ్య అబద్ధం చెబుతోంది. ముద్దాయి ఆనంద్ తన భర్త కాబట్టి అతను చేసిన హత్యానేరాన్ని తన మీద వేసుకుని అతన్ని రక్షించుకోవాలని అబద్ధం చెబుతోంది. కాదు కాదు, నేను నిజమే చెప్తున్నాను. శృతిని హత్య చేసింది ఆనంద్ గారు కాదు, నేనే. చూడమ్మా, నీ మాటలు కోర్టు ఎందుకు నమ్మాలి? పీపీ గారు చెప్పినట్టు నువ్వు అబద్ధం చెప్తున్నావని అనుకోవచ్చుగా. లేదు జడ్జి గారు, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. ఈ కోర్టు సాక్షిగా, ఆ న్యాయదేవత సాక్షిగా, మనల్నందరినీ పుట్టించిన భగవంతుడి సాక్షిగా. మరి ఈ నిజాన్ని కేసు విచారణ జరుగుతున్నప్పుడే ఎందుకు చెప్పలేదు? భయపడి, శిక్ష అనుభవించాల్సి వస్తుందేమోనని భయపడి. మరి తీర్పు చెప్పే వేళకి తీరిగ్గా ఇప్పుడే ఎందుకు చెబుతున్నట్టు? నిప్పులాంటి ఈ నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేక, అనుక్షణం టెన్షన్ని అనుభవిస్తూ బ్రతకలేక. నీ భర్తకి శిక్ష పడడం చూసి భరించలేక అని నేను అంటాను. మీరు పొరపడుతున్నారు అంటాను. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే ప్రాథమిక న్యాయ సూత్రాన్ని మర్చిపోతున్నారు అంటాను. యువర్ ఆనర్, ఏ కేసులో అయినా తీర్పు చెప్పే ఆఖరి క్షణం దాకా ఆ కేసును మలుపు తిప్పే ఎలాంటి సాక్ష్యాన్నైనా పరిశీలించవచ్చు అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తెలియజేస్తుందని మీకు గుర్తు చేయవసరం లేదనుకుంటాను. ఓకేనమ్మా, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. జడ్జి గారు, నేను చెప్పాలనుకుంటుంది ఓ చేతు నిజాన్ని. ఈ చేతుతో నేను చేసిన పాపాన్ని. అవును జడ్జి గారు, ఆలు మగల మధ్య కలహం అద్దం మీద ఆవగింజలాంటిది అంటారు. నా దురదృష్టవశాత్తు మా వ్యక్తిగత కారణాల వల్ల నేను నా భర్త దూరంగా ఉంటున్నాం. సరిగ్గా అప్పుడే నా భర్త దగ్గర ఉద్యోగంలో చేరిన శృతి ఆయన ఒంటరితనాన్ని చూసి మెల్లిమెల్లిగా ఆకర్షించింది. నాతో విడాకులు తీసుకుంటేనే ఆయన్ని పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టింది. ఆమె ఆకర్షణలో చిక్కుకున్న నా భర్త చివరికి కీలుబొమ్మ అయ్యారు. సింగపూర్ వెళ్తూ కుట్టి నమ్మకంతో కోట్ల విలువైన తన ఆస్తి మొత్తాన్ని శృతి పేరు మీద పవర్ పట్టాన్ని రాసిచ్చారు. ఇన్నాళ్లు ప్రేమని నటిస్తూ అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న శృతి తెలివిగా ఆస్తి మొత్తాన్ని తన పేరు మీదే మార్చుకుంది. సింగపూర్ నుంచి తిరిగొచ్చిన నా భర్తని మెడపెట్టి బయటికి తోసేయించింది. ఆ విషయం తెలిసి నా మనసు రగిలిపోయింది. నా భర్త నాకు అన్యాయం చెయ్యాలని అనుకొని ఉండొచ్చు, కానీ ఇప్పటికీ నేను ఆయన భార్యనే, ఆయన బిడ్డకి జన్మనిచ్చిన తల్లినే. అందుకే శృతి చేసిన నమ్మక ద్రోహంతో అన్నీ పోగొట్టుకొని నడి రోడ్డు మీద నా భర్త కనిపించేసరికి నా గుండె బగ్గుమంది, తట్టుకోలేకపోయాను. అందుకే ఆ రాత్రి డైరెక్ట్గా శృతిని కలిసి తను నేను తేల్చుకోవాలనుకున్నాను. మమ్మల్ని ఎందుకు ఇలా నాశనం చేసావే అని ఆవేశంతో నిలదీశాను. నా ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని శృతి పొగరుగా జవాబు చెప్పింది. భరించలేకపోయాను. శృతిని హత్య చేశాను. యువర్ ఆనర్, ఇదంతా ఓ కట్టుకథ. తన భర్తని ఎలాగైనా కాపాడుకోవాలనే తాపత్రయంలో
ముద్దాయి ఆనంద్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ రోజు రాత్రి తాను తాగిన స్థితిలో శృతి ఇంటికి వెళ్ళినట్టు, ఆమెతో ఘర్షణ పడినట్టు, ఆ ఆవేశంలో ఆమె గొంతు పిసిగినట్టు కన్ఫెస్ చేసిన విషయాన్ని విస్మరించినట్టుంది. హతురాలి మెడ మీద ఆనంద్ వేలి ముద్రలున్న విషయాన్ని విస్మరించినట్టుంది. చూడమ్మా, ఆ రాత్రి ఏం జరిగిందో సూటిగా చెప్పు. చెప్తాను జడ్జి గారు. శృతి మీద కోపంతో రగిలిపోతూ నేను ఆ రాత్రి ఇంటి ముందు ఆటోలో దిగాను. లోపలికి వెళ్ళబోయి ఏదో ఘర్షణ జరుగుతుందని గ్రహించి కిటికీలోంచి చూశాను. అప్పటికే నా భర్త తనకి ఎందుకు ద్రోహం చేసిందో చెప్పమని శృతిని నిలదీస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదైంది. ఓ దశలో నా భర్త ఆవేశంతో శృతి గొంతుని పట్టుకున్నారు. ప్రాసిక్యూషన్ వారు చెప్తున్న వేలిముద్రలు శృతి గొంతు మీద బహుశా అప్పటివే అయి ఉంటాయి. ఇన్నాళ్ళు నీలాంటి దెయ్యాన్న దేవత అని నేను భ్రమించాను అని శృతిని బలంగా తోసేసి ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఆ తోపుకి శృతి వెళ్ళి టేబుల్కి కొట్టుకుంది. తల నుంచి రక్తం కారుతోంది. అలా ఆయన వెళ్ళిపోయాక శృతి పోలీసులకి ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. గుండె మండిపోతుంటే బలాన్నంతా ఉపయోగించి నా చీర కొంగుని శృతి మొహం మీద వేసి ఊపిరాడకుండా చేశాను. 2 నిమిషాలు, 2 నిమిషాల్లో మొత్తం అయిపోయింది. ఇది జడ్జి గారు అసలు నిజం. కావాలంటే హత్యాస్థలంలో సేకరించిన వేలిముద్రల్ని మరోసారి పరీక్షించమనండి. నా భర్తవి మాత్రమే కాదు, నా వేలిముద్రలు కూడా ఖచ్చితంగా కనిపిస్తాయి. అంటే ఈ హత్యని నేనే చేశాను అంటావు? అనడం కాదు, నేనే చేశాను. పోలీసులకి ఫోన్ చేయకుండా శృతిని ఆపడానికి ఆ క్షణంలో మరో మార్గం తోచక యువర్ ఆనర్, హంతకురాల్ని నేనేనని శ్రీమతి సంజయ్ స్వయంగా ఒప్పుకుంది కాబట్టి నా క్లయింట్ని నిరపరాధిగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. కుమారి శృతిని హత్య చేసింది తానే అని శ్రీమతి సంధ్య కన్ఫెస్ చేయడం వలన ఇప్పటిదాకా ఈ కేసులో ముద్దాయిగా ఉన్న ఆనంద్ని నిరపరాధిగా భావించి విడుదల చేస్తూ శ్రీమతి సంధ్యని జ్యుడిషియల్ కస్టడీకి పంపవలసిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణ వాయిదా వేయడం అయినది. అమ్మా సంధ్య, తొందరపడి తప్పు చేశావనుకుంటాను. జరిగిన తప్పుని సరిదిద్దాను అని నేననుకుంటున్నాను. ఎందుకు వదినా ఇలా చేశావు? నా డ్యూటీ నేను చేశాను, నీ డ్యూటీ నువ్వు చేయొచ్చు.
సంతోష్ 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 పెద్దయ్యకి ఏమవుతావంట? డాక్టరా, ఇంజనీరా? చెప్పు 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 చెప్పు. హలో, ఏంటి ఏంటి అర్జున్ నువ్వు అనేది? సంధ్య సంధ్య కోర్టుకొచ్చి శృతిని హత్య చేసింది నేనేనని జడ్జి గారి ముందు లొంగిపోయిందా? సంధ్యని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకెళ్తున్నావా? మై గాడ్. ఏంట్రా ఇది? సంధ్య ఎందుకు ఇలా చేసింది? ఎందుకేంటమ్మా, ఆడది కదా, తన మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి ఉరికంబం ఎక్కడానికి సిద్ధపడింది. ఆనందని నిర్దోషిగా బయటపడేలా చేసింది. అన్నయ్య చేసిన ద్రోహాల్ని దుర్మార్గాల్ని మర్చిపోయి కావాలనే నిందని తన మీద వేసుకుంది. కోర్టుని నమ్మించేంత గొప్ప కట్టు కదా అల్లింది. అనుకున్నది సాధించింది. అర్జున్, అవునమ్మా, సత్యవదిన పవిత్రమైన దేశంలో పుట్టిన పతివ్రత కదా. ఓర్పు, సహనం, క్షమాగుణాలు మూర్తి భూమించిన దేవత కదా. అందుకే తన భర్త ఎంతటి పాపాన్ని మూటగట్టుకున్నాడో తెలిసి కూడా తనని కాపాడి తాను బలైపోవాలనుకుంది. మరిప్పుడు నెలలు కూడా నిండని పసిగుడ్డు సంధ్య కొడుకు వాడేమవుతాడ్రా? కనీసం వాడి గురించైనా. ఎవరి గురించి ఆలోచించలేదు. కనీసం ఎవరికి అనుమానం కూడా రానివ్వలేదు. జడ్జి గారు తీర్పిచ్చే వేళకి హఠాత్తుగా కోర్టులో ప్రత్యక్షమైంది. తీర్పుని తారుమార్చేసింది. మరిప్పుడు సంధ్య ఏమవుతుంది? అన్నయ్య మీద పడ్డ హంతకుడు అనే ముద్రని చెరిపేయడానికి తనకు తానే హంతకే అనే ముద్ర వేసుకుంది కదమ్మా. ముందు రిమాండ్, ఆ తర్వాత విచారణ, ఫైనల్గా జడ్జిమెంట్. అంటే సంధ్యకి ఉరిశిక్షే పడుతుంది, జీవిత ఖైదే పడుతుంది. కాలమే నిర్ణయిస్తుంది. ఏ శిక్ష పడినా సంధ్య కొడుకు మాత్రం తల్లిని దూరం చేసుకున్న అనాథగానే బ్రతకాలిగా అని వదిన అనుకోలేదమ్మా. తన బిడ్డ అనాథైనా, తన జీవితం జైలు గోడల మధ్య ముగిసిపోయినా అన్నయ్య మాత్రం ఆనంద్ గారు మాత్రం ఆనందంగా ఉంటే చాలనుకుంది. సీత, అనసూయ, సావిత్రి లాంటి పతివ్రతల లిస్టులో తన పేరు కూడా ఉండాలనుకుంది. అనుకున్నది సాధించింది. ఓకే, నీ సంగతి సరే. వీడిని, ఈ బసవాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పు సంధ్య. ఈ తప్పు నువ్వే చేశానని వీడి మీద ఒట్టేసి చెప్పు సంధ్య. ఆగిపోయావే, చెప్పు సంధ్య.